మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. దారి పొడుగునా గొతుకులే. బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని రోజు ముత్తుకుంటాను. ఇప్పుడు చూడు. నేను జాగ్రత్తగానే వెళ్ళానే. ఎవడో తాగుబోతూ ఎదురుగా బండి మీద వచ్చి గుద్దేస్తే నేనేం చేయను? అంతా మన కర్మ. లక్ష్మయ్య ఇక్కడ. ఒరేయ్, ఏంట్రా ఇది? నీకేదో యాక్సిడెంట్ జరిగిందని ఊళ్ళో ఎవరో చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చానురా. ఏం చేస్తాం, అంతా నా తలరాత. ఏమ్మా, డాక్టర్ ఏమన్నారు? ఆ కాలికి ఫ్రాక్చర్ అయిందట. కట్టు కట్టారు. లేచి నడవడానికి 2 వారాలు పడుతుందన్నారు. అయ్యో పాపం. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియకుండా ఉందమ్మా. ఎవరి గురించన్నయ్యా? మా హర్ష గారి భార్య మాధవమ్మ గారి గురించి. రైలు ప్రమాదంలో నదిలో పడి కొట్టుకుపోయిందట. ఎంత వెతికినా ఇప్పటి వరకు కనిపించనే లేదు. అయ్యో పాపం. ఆ ఇంటి ఇళ్ళలు కనిపించకుండా పోతే పాపం మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో. ఎలా ఉంటారు? ఎవరికి వాళ్ళే ఏడ్చుకుంటూ ఒకరినొకళ్ళు ఓదార్చుకుంటూ ఉన్నారంతే. అవును, మీ అయ్యగారికి ఒక కొడుకున్నాడని చెప్పావు కదా? ఉన్నాడు, చిన్న పిల్లోడు. అమ్మ అమ్మ అని కలవరిస్తున్నాడు. మా చిన్నమ్మగారు కనిపిస్తే తప్ప మళ్ళీ ఆ ఇంటికి వెలిగే రాదు. దేవుడా, పగవాళ్లకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. దేవుడు లేడు. ఉంటే మాకంత కష్టాన్ని కలిగించేవాడే కాదు. సరే సరే, ఆలస్యమవుతుంది, నేను వెళ్ళొస్తానమ్మా. రే, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయడం మర్చిపోకురోయ్. సరే, జాగ్రత్త. ఏం హాస్పిటల్లో ఏంటో, ఇంటింటికి ఒక కష్టం, మనిషికో బాధ. చిన్నమ్మ గారే, సందేహమే లేదు, మాధవమ్మ గారే. వెంటనే హర్షబాబుకి ఫోన్ చేసి ఈ శుభవార్త వెంటనే చెప్పాలి. వెంటనే చెప్పాలి. ఒరే హర్ష, చూసావరా నా మనవడు వాళ్ళ అమ్మ కోసం ఎలా కలవరిస్తున్నాడు? నేనేం చేయనమ్మా. ట్రైన్ యాక్సిడెంట్ జరిగి 2 రోజులు దాటింది. అదే ట్రైన్లో వాళ్ళ పుట్టింటికి వెళ్తానని బయలుదేరిన నీ కోడలు అక్కడికి చేరకముందే ఆ ప్రమాదంలో ఎక్కడో గల్లంతైపోయింది. తన కోసం వెతకని చోటు లేదు, చేయని ఎంక్వైరీ లేదు. ఒకవేళ మాధవికి జరగరందేదైనా జరుగుంటే? హర్ష, అలా అనుకున్నాయనా, పైన తదాసు దేవతలుంటారు. హర్షబాబు, మాధవమ్మకి ఏమీ కాదని నాకు గట్టిగా అనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాధవమ్మ ఎక్కడో ఒక చోట సేఫ్గా ఉండే ఉంటుంది బాబు. మీకు ఎలా చెప్పను, ఆశ ఆవిరైపోతుంటే ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తోంది నాకు. అయ్యో, ఈ పసివాణ్ణి చూస్తుంటే
నా మనసు తరుక్కుపోతుంది. అమ్మా అమ్మా అంటూ మూసిన కన్ను తెరవకుండా ఇలా పడున్నాడు. ఇన్నాళ్ళు మాధవి వీణ్ణి కంటికి రెప్పలా చూసుకుంది. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా వీళ్ళమ్మ కనిపించకుండా పోతే ఈ పసి మనసు ఎలా తట్టుకుంటుంది? అవునమ్మగారు, తిండి తిప్పలు లేకుండా ఇలానే ఉంటే బిడ్డ ఏమైపోతాడోనని గుబులుగా ఉందమ్మా. గురుమూర్తి, రైలు ప్రమాదంలో 4 బోగీలు బ్రిడ్జి మీద నుంచి వేగంగా ప్రవహిస్తున్న నదిలో పడి అందులో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుని పోయారని తెలిసిందిగా. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వెతికించమన్నాను. వెతికించారా? అయ్యగారు, మన వాళ్ళని అన్ని చోట్ల వెతకమని పురమాయించినా ఎలాంటి ఫలితం లేదు. అమ్మా, ఓరి భగవంతుడా, తులసి కోటలో దీపంలాగా కళకళ్ళాడుతూ ఉండే ఈ ఇంటికి ఎలాంటి గతి పట్టించదలుచుకున్నావయ్యా భగవంతుడా? అమ్మా ఊరుకో అమ్మా. నాని లేచాడంటే ఇంకా దిగులు పడతాడు. పుట్టినప్పటి నుంచి వాడి ఆరోగ్యం అంతంత మాత్రం. వీడికి గుండె బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్పినప్పటి నుంచి మాధవి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంది. అమ్మా, కానీ ఇప్పుడు అయ్యగారు, అనవసరంగా ఎందుకు కీడును శంకిస్తారు? మాధవి అమ్మగారికి నాని అంటే పంచప్రాణాలు. తన బిడ్డ కోసమైనా తప్పకుండా తిరిగొస్తుంది బాబు. మా ఊళ్ళమ్మ, నీ నోటి మాటే నిజమైతే మా అందరికీ అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. హర్షబాబు, మరోసారి మనం వెళ్ళి చిన్నమ్మగారి ఆచూకీ కోసం ప్రయత్నిద్దామా? ఆ పని చెయ్యండి. ఏదో అద్భుతం జరిగి మాధవి ఇంటికి తిరిగి వచ్చేస్తే నాని బంతిలా లేచి కూర్చుంటాడు. ఆ ఆశ నాకు ఉంది. కానీ ఊహించిందే జరుగుంటే అప్పుడు నేనేం చేయను. అమ్మ అమ్మ అంటూ మాధవి చెంగు పట్టుకొని ఉండే వీడు ఇప్పుడు నాన్న అమ్మ కావాలి అంటే నేనేం చేయనమ్మా? వాణ్ణి ఎలా ఓదార్చను? ఉన్నట్టుండి మాధవి వాళ్ళ నాన్నకి జబ్బు చేయడమేంటో, తప్పని పరిస్థితుల్లో కోడలు ఒంటరిగా రైల్లో వెళ్లడమేంటో, గుండెల్ని పిండేసేలాంటి ఆ రైలు ప్రమాదం జరగటమేంటో ఏమిటో. ఒక్క పూటలోనే అందరి మనస్సుల్లోనూ చీకటి నిండిపోయినట్టు ఈ అపశృతి ఏంటో అర్థం కాకుండా ఉంది. హలో, చిన్నయ్య గారు, నేను ఏంటి లక్ష్మయ్య? అయ్యా ఇక్కడ హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళని చూద్దామని వస్తే ఇక్కడ మన చిన్నమ్మ గారు కనిపించారు బాబు. లక్ష్మయ్య, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే బాబు, నా కళ్ళారా చూశాను. మన మాధవమ్మ గారిని నేను కళ్ళారా చూశానయ్యా. ఈ హాస్పిటల్లోనే ఉన్నారయ్యా. మీరు త్వరగా వచ్చేయండి అయ్యా. అలాగే, నువ్వక్కడే ఉండు. నేను ఇప్పుడే బయలుదేరతాను. ఏమైంది బాబు? అమ్మా, నీ నోటి మాటే నిజమైంది. నీ కోడలు మాధవి హాస్పిటల్లో కనిపించిందంట. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం నాన్న, లక్ష్మయ్య చెప్పాడు. ఎంత శుభవార్త విన్నాం మనం. భగవంతుడా, ఒరే హర్ష, త్వరగా వెళ్ళి కోడలు వెంటనే ఇంటికి తీసుకొచ్చే.
ఒరే మనవడా, మీ అమ్మ కనిపించిందంట్రా. ఇంకాసేపట్లో తిరిగి వస్తుంది. అమ్మా ఇంకేం దిగులేదు, నేను వెళ్ళి నీ కోడల్ని వెంటనే తీసుకొచ్చేస్తాను. వెళ్ళు నాన్న, వెళ్ళు. నానా వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఆ, భగవంతుడా. హర్ష బాబు, రండి బాబు, రండి లక్ష్మయ్య ఎక్కడ? మీ చిన్నమ్మ గారు ఎక్కడ? రండి బాబు, ఇప్పుడే చూపిస్తాను. రండి రండి బాబు, రండి 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 బాబు. మన చిన్నమ్మ గారు, చూడండి బాబు, చూడండి. మాధవి, చూడండి బాబు, చిన్నమ్మ గారు ఎలా అయిపోయారో. మాధవి, నిన్ను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఎవరు మీరు? ఆ పేషెంట్ మీకేమవుతుంది? నా పేరు హర్ష, తను నా భార్య మాధవి. మొన్న జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లో కనిపించకుండా పోయింది. ఎంక్వైరీ చేస్తే నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోయి ఉండొచ్చు అన్నారు. ఆ చుట్టుపక్కల ఎంత గాలించినా తన ఆచూకీ మాత్రం తెలియలేదు. 2 రోజులుగా మా ఇంట్లో అందరం పిచ్చెక్కిపోయినట్టుగా ఉంటే ఎవరినో చూడ్డానికి ఇక్కడికొచ్చినా మా లక్ష్మయ్య మాధవి కనిపించిందని నాకు ఫోన్ చేయగానే వెంటనే వచ్చేశాను. ఐసీ, అర్థమైంది. 2 రోజులుగా ఈ పేషెంటు స్పృహలేని పరిస్థితిలోనే ఉంది. ఈమెక్కడో పడుండగా అది చూసిన 2 వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. తన కోసం ఎవరూ రాలేదు. ఎన్ని మెడిసిన్స్ వాడినా ఫలితం లేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే లక్కీగా మీరొచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా మాధవిని మాకు దక్కేలా చేసిన మీ రుణాన్ని ఏమిచ్చినా నేను తీర్చుకోలేను. నోనో, పేషెంట్ ఎవరైనా సరే ట్రీట్మెంట్ ఇవ్వడం మా బాధ్యత. డాక్టర్, మీరు పర్మిషన్ ఇస్తే మాధవిని నేను వెంటనే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. డాక్టర్, పేషెంట్ స్పృహలో లేనప్పుడు వాళ్ళతో పంపించడం కరెక్ట్ కాదేమో. మిస్టర్ హర్ష, మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు. మీరెక్కడుంటారు? డాక్టర్ గారు, మా హర్షబాబు గురించి మీకు తెలీదా? గొప్ప బిజినెస్ మ్యాన్ సీతారామయ్య గారి కొడుకు. లక్ష్మయ్య, నువ్వాగు. డాక్టర్, దిస్ ఈజ్ మై ఐడెంటిటీ. హర్షవర్ధన్. సారీ, మీ గురించి తెలియక అడిగాను. పేషెంట్ ఎవరైనా హాస్పిటల్ ఫార్మాలిటీస్ ని పాటించాల్సిందే కదా సార్. దట్స్ గుడ్, ఐ అప్రిషియేట్. ఇక మీరు మాధవిని డిశ్చార్జ్ చేస్తే నేను మా ఇంటికి తీసుకెళ్తాను. ష్యూర్. సిస్టర్, డిశ్చార్జ్ సమరీని రెడీ చేయించు. అంబులెన్స్ని కూడా పంపించు. ఓకే డాక్టర్. ఓకే. హర్ష గారు, నిజంగా మీరు చాలా లక్కీ అండి. ఎస్ డాక్టర్, ఆ దేవుడి దయ వల్ల మాధవి మాకు దక్కింది. నిజంగా ఇది మా అందరి అదృష్టం. రహీం బాయ్, టీ పంపించు. అలాగే జాన్బాయ్. బేటా బేటా, నిన్నే. బేటా, పిలిచేది నిన్నే. ఏమైంది?
ఏం లేదు. ఈ చాయ్ తీసుకెళ్ళి వాడికి ఇవ్వు. అలాగే. లేని ఎదవా. ఏయ్ వద్దుందా నీకు? కళ్ళు కనిపించట్లేదా? అలా రోడ్డుకి అడ్డంగా వస్తావా? సడన్ బ్రేక్ అయిపోతే ఏమై ఉండేది? అసలు బుద్ధుందా? అలా ఎవరైనా అడ్డంగా వస్తారా బండికి? నిన్నే అడిగేది. వారం కొట్ట వినపలేదా? అలా దెయ్యలా చూస్తావేంటి? నిన్నే అడిగేది. అలా రావచ్చా? బాబు వాడు చూసుకోనట్టున్నాడు. వదిలేయండి అయ్యా, అమాయకుడయ్యా, వదిలేయండి. ఏంటి వదిలేసేది? సడన్ బ్రేక్ వేసాను కాబట్టి సరిపోయింది. లేకపోతే వీడిని ఈ అంబులెన్స్ లోనే హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వచ్చేది. డ్రైవర్, ఏం కాలేదు కదా, వదిలే. సార్, నాకు చెమట పట్టినంత పనైంది సార్. ఒక కప్పు టీ తాగితే గానీ డ్రైవింగ్ చేయలేను సార్. సరే, త్వరగా వచ్చే. అలాగే సార్. రా బాబు, చాయ్ పోసిస్తారా? ఆవు. రహీం భాయ్, ఏంటి రహీం భాయ్, ఆ తిక్కలోడు వల్ల ఎంత గొడవ జరిగిందో చూసావు కదా. ఇంత గొడవ జరిగినా వాడినేం అనవా నువ్వు? బేటా, చూసుకోవాలి కదా, ఎంత ప్రమాదం తప్పిందో అర్థమైందా? అబ్బాబ్బాబ్బా, వీడో పాలు తాగే పిల్లాడు, మరి అర్థమైందా అంటూ ఏం బుజ్జగిస్తున్నావు రహీం భాయ్? అవును భాయ్, అవసరమా ఇదంతా నీకు? అవసరమే. ఎందుకంటే ఒకసారి బాధ్యత తీసుకున్నాక ఇలాంటివన్నీ చూసి చూడనట్టు ఊరుకోక తప్పదు. ఓహో, ఇందాక వీడు ఆ అంబులెన్స్ కింద పడుంటే, యాక్సిడెంట్ జరుగుంటే, పోలీసులు వచ్చుంటే, అసలు వీడెవడో ముక్కు మొహం తెలియని వాణ్ణి ఎందుకు చేరదీశారు అని కేసు పెట్టుంటే అప్పుడు ఏం చేసేవాడివి? ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడి నేను నా బాధ్యతని వదులుకోలేను. మళ్ళీ అదే మాట. అసలు వీడి బాధ్యత నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? ఛా, నిన్న వీడి వల్ల పిల్లాడి విషయంలో నేను ఎంత కంగారు పడ్డాను. ఇవాళ నీ కళ్ళ ముందే అంత అజాగ్రత్తగా ప్రవర్తించి గుండెల్లో దడ పుట్టించాడు. ముందు ముందు ఈ తిక్కలోడి వల్ల ఇంకెన్ని గండాలు ఎదురవుతాయో ఒక్కసారి ఆలోచించు. వింటున్నావా బేట? మనం తప్పు చేస్తేనే మాటలు పడాల్సి వస్తుంది, తలదించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. సరే, ఇంకోసారి అలా చేయను. జాన్బాయ్ సారీ చెప్పాడుగా, మళ్ళీ అలా జరగదులే. నీ కోపం ఇంకా పోలేదా? ఛా, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. ఎందుకు వాడి మీద నీకు అంత ఇది? జాన్బాయ్, ఊహ తెలియని పసివాడికి, తన గతమే గుర్తులేని ఆ అమాయకుడికి నా దృష్టిలో తేడా ఏమీ లేదు. అందుకే తన వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకి అప్పగించేదాకా నాకు, నా స్నేహితులైన మీకు కొంత కష్టమైనా భరించక తప్పదయ్యా. వాడి వాళ్ళు ఎక్కడున్నారో, ఎప్పుడు కనిపిస్తారో?
అమ్మా అమ్మా. ఒరే, మీ అమ్మకి ఏమీ కాలేదురా. ఏమీ కాకపోతే అంత పెద్ద కట్టెందుకు కట్టారు? మీ అమ్మకి ఆయొచ్చిందిరా, అంతే. డాక్టర్ గారు, మా కోడలి పరిస్థితి బాగానే ఉంది కదా? నో ప్రాబ్లం, ఇంకా సేపట్లో స్పృహ చేస్తుంది. హర్షబాబు విన్నారుగా, ఇంకేం భయం లేదు. లక్ష్మయ్య, అక్కడ మాధవిని నువ్వు చూసుండకపోతే మనకు తెలిసే అవకాశమే ఉండేది కాదు. చిన్నయ్య గారు, నాదే ఉంది, అంతా దేవుడి దయ. అందరి అదృష్టం బావుండి చిన్నమ్మగారు తిరిగొచ్చేశారు. ఏడు కొండలవాడా, మా ఇంటి దీపాన్ని నిలబెట్టావు. వీలైనంత తొందరలో మేమందరం కలిసి నీ సన్నిధికొచ్చి మొక్కు చెల్లించుకుంటాం తండ్రి. నాన్న, అమ్మ కళ్ళు తెరుస్తుంది. మాధవి,